ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున వాగ్దానము వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఆమెన్. హల్లెలూయా. భక్తిహీనులతో సహవాసం చేసి వారిని అనుసరించుట క్రైస్తవ విశ్వాసులకు తగదు. భక్తిహీనుల మార్గమున నడవకూడదు. వారు దేవుని భయము లేనివారు, లోకస్తులు. కావున ప్రియ సహోదర సహోదరి, కీర్తనల గ్రంథములో తెలియజేసిన విధముగా కోరహు కుమారులు ఈ విధముగా తెలియజేస్తున్నారు. భక్తిహీనుల మధ్య వారి గృహములలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట ఎంతో శ్రేష్టము. దేవుని నమ్ముకున్న వారము గనుక ఆయన ఆలయానికి వెళ్ళాలి, పాటలు పాడాలి, ఆయనను స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి, దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.